ఇక డీటెయిల్స్ చూస్తే మంచు కుటుంబంలో వివాదం ముగియలేదు. తాజాగా మరొక వివాదం తెరపైకి వచ్చింది. మనోజ్ తాజా స్టేట్మెంటే అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. శనివారం తన ఫ్యామిలీలో చోటు చేసుకున్న ఘటన గురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్లో పంచదార పోయించి విద్యుత్ సరఫరా నిలిపివేశారంటూ ఆరోపించారు మనోజ్. నిన్న నేను సినిమా చిత్రీకరణలో ఉన్నాను. కుమారుడి స్కూల్లో ఈవెంట్కు నా సతీమణి హాజరైంది. మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇచ్చే నెపంతో నా సోదరుడు విష్ణు తన అనుచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయరెడ్డిలతో పాటుగా కొందరు బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించాడు. జనరేటర్లో షుగర్ పోయించాడు. దాంతో రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మేమంతా ఆందోళనకు గురయ్యాం. ఇంట్లో అమ్మ 9 నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఉన్నారు. ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది అని మనోజ్ వెల్లడించాడు. ఇక జనరేటర్లకు సమీపంలో వాహనాన్ని పార్క్ చేసి ఉన్నాయి. అక్కడే గ్యాస్ కనెక్షన్ కూడా ఉంది. విష్ణు టీం ఇంటి నుంచి వెళ్ళిపోతూ నా వద్ద పనిచేసే వారిని అక్కడి నుంచి పంపించేసింది. నా దంగల కోచ్ను బెదిరించింది. అమ్మ పుట్టినరోజును ఇలా జరగడం హృదయాన్ని కలిచివేసింది. నేను, నా కుటుంబం భయంతో బతుకుతున్నాం. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నా. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని మనోజ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి మనోజ్ ఫిర్యాదు చేశారు.